జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరినీ ముంచేశాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూరులో చంద్రబాబు ప్రచారం చేశారు. వైఎస్ జగన్ పాలనా తీరును తప్పుబట్టారు. మరోసారి జగన్కు ఓటు వేస్తే అందరూ రాష్ట్రం వదిలి పారిపోవడమేనని హెచ్చరించారు. జగన్ మాయ, ఆయన ఏం ఆడితే మనం కూడా ఎగరాల, ఆయనకు సానుభూతి వచ్చేయాల. మన మీద రాళ్ళేస్తే బాధ లేదు, కర్రలతో కొడితే బాధ లేదు, కానీ ఆయన మీద గులకరాయి పడిందో లేదో తెలియదు. కానీ గులకరాయి డ్రామా ఆడితే మీరు కన్నీళ్లు పెట్టేసుకోవాలి. నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆయన ఏంటంటే, మీ ఇంట్లో పెళ్ళైతే మీరు నవ్వితే పోలీసులు వచ్చి కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఏడవమంటే మీరు ఏడవాలా. ఒకవేళ మా మీద రాళ్లతో కొడితే మీరు నవ్వమంటే మీరు నవ్వాలా. ఏం తమ్ముళ్ళు ఎట్లా చూశారు కదా మీరు. రాజకీయాల్లో రాముడి పాలన చూశాం, రావణాసురుడి పాలన చూశాం, ధర్మరాజు పాలన చూశాం, దుర్యోధనుడి పాలన చూశాం. ఒకటే చెప్తున్నా, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం. అభివృద్ధి చేసే సత్తా నాకుందా, జగన్ కుందా అని అడుగుతున్నా. ఎవరికి ఉందని అడుగుతున్నా. మిమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీకు చెప్పింది అందరికీ ఇస్తానని, ఒకరికి ఇచ్చి కట్టింగ్ ఫిట్టింగ్లు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా ఆడపిల్లలందరికీ వంట గ్యాస్ కూడా ఇస్తా, 3 సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి పంపిస్తానని మీకు హామీ ఇస్తున్నా. మైక్రో ఇరిగేషన్ కాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. మళ్ళీ హామీ ఇస్తున్నా, వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మాది. దీనివల్ల 8 టీఎంసీ నీళ్లు వస్తాయి. దుర్మార్గుడు 3 టీఎంసీ నీళ్లు చేశాడు. 8 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి, ఒకవేళ పైన నుంచి నీళ్లు రాకపోతే నేరుగా ఒకటి హామీ ఇస్తున్నా, అందరి దీవా నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని నింపే బాధ్యత కూడా తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.